హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ అయిన రెసిపీతో వచ్చేసింది. సో మరి ఎందుకు ఆలస్యం, వెరైటీ ఏంటో చెప్పేద్దామా? మంచి ఆరోమాటిక్ బిర్యానీ అండి. అంత మసాలాలు ఏం కాదు. అలా అని మరి సండేని మనం ఆ గుమగుమలతో నింపేయాలి కదా. సో ఎనీ అకేషన్, ఏదైనా కర్రీ కూడా, కర్రీ కూడా దీనిలో సూపర్గా సూట్ అయిపోతుంది. సో దీన్ని పర్ఫెక్ట్గా ఎలా చేయాలనేది చూసేద్దామా? ముందుగా మనం తీసుకున్న బియ్యాన్ని ఒక పావు గంట ఇలా నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలి. ఆ తర్వాత వంట స్టార్ట్ చేసేయచ్చు. సో ఒక మందమైన గిన్నెలో ఒక 2 స్పూన్ల నెయ్యి మరియు ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. బాగా వేడైన తర్వాత ఉల్లిపాయలు, అలాగే చిల్చి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చి వేసి ఫ్రెష్గా ప్రిపేర్ అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. ఫ్రెష్గా ఉంటేనే బిర్యానీకి ఆ మజా వస్తుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఈ ఉల్లిపాయ ముక్కలకి పట్టేలాగా వేయించి, ఆ తర్వాత మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఈ గ్రీన్ బఠానీ తెచ్చేసేయండి. ఈ పచ్చి బఠానీ చక్కగా వేసేస్తే ఉడికిపోతుంది. ఆ తర్వాత మన బిర్యానీ మసాలాకి సంబంధించిన దినుసులు ఉంటాయి కదా, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, లవంగాలు, మరాఠీ మొగ్గ అన్నీ కూడా అందులో వేసేయండి. వేసేసి బాగా కలిపి ఈ నూనెలో అండ్ ఆ కూరగాయలతో ఉడికించాలి. అలాగే 4-5 యాలకులను ఇలా పొడి చేసుకున్నట్లయితే, అంటే కచ్చా పచ్చాగా దంచుకున్నట్లయితే ఆ ఫ్లేవర్ అంతా కూడా దీనికి పట్టి చాలా బాగుంటుంది. ఆ తర్వాత 1 స్పూను జీరా పౌడర్, 1 స్పూను ధనియా పౌడర్, అలాగే బిర్యానీ మసాలా పౌడర్ కూడా మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంది. సో దాన్ని 1 స్పూను సరిపోతుంది. అలాగే ఒక గుప్పెడు పుదీనా వేయండి. తర్వాత గుప్పెడు కొత్తిమీర వేయండి. మరి కలర్ఫుల్గా రావడం కోసం. అవి వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి. సో 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసేయండి. అంతే. అలా మనం 3 గ్లాసెస్ బియ్యం తీసుకుంటే 6 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. అలా పోసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ని చూసి ఆ వాటర్ టేస్ట్ చేసినట్లయితే సాల్ట్ అనేది తెలిసిపోతుంది. కొంచెం ఎక్కువ, అంటే ఒక పించ్ మాత్రమే ఎక్కువ వేయాలి. తర్వాత మసాలా ఆకులు వేసేయాలి, బే లీవ్స్. ఇప్పుడు మనం అది మరుగుతుంది అనంగా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా, అంటే బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసేసుకుందాం. బాగా వేడిగా కాగిన నూనెలో చక్కగా ఇలా మెదిపినట్లయితే ఉల్లి ముక్కలు చక్కగా విడివిడిగా వచ్చేస్తాయి. అలా చేసుకున్న వాటిని మాత్రమే మనం వేయిస్తే మంచి టేస్ట్ ఉంటుంది. అంతా కూడా ఈవెన్గా వేగుతుంది. సో సూపర్గా ఉంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఈ ఉల్లిపాయల్ని చక్కగా ఆ ఆయిల్లో వేగించినట్లయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చేస్తే సరిపోతుంది. బ్రౌన్ ఆనియన్స్ తయారైపోతాయి. ఇది మనకి గార్నిష్కి బాగుంటుంది. అండ్ ఈ టేస్ట్ ఆ బిర్యానీకి తగిలి రుచిగా ఉంటుంది. పర్ఫెక్ట్ బిర్యానీ కదా. మరి మన స్టైల్లో చేసినప్పుడు మన స్టైల్కి తగ్గట్టే చూసుకోవాలి. సో ఈలోపు మన బిర్యానీ ఎసరు మరిగిపోతుంది. ఇలా మరుగుతున్న ఎసరులో చక్కగా నాని ఉన్న బియ్యాన్ని అలా వేసామంటే ఇల్లంతా ఆరోమాతో నిండిపోతుంది. సో అలా బియ్యం వేసేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి అందులో ఉన్న గాలి ఎక్కడికి వెళ్ళకూడదండి. అలా పట్టి ఉంచండి చాలు. 10 నిమిషాలు ఆ వాటర్లో ఈ బియ్యం వండినట్లయితే ఇలా ఉంటుంది. సో కింద నుంచి పైకి ఒక్కసారి తిప్పేసుకోండి. చూసారా, ఇలా కింద కొంచెం వాటర్ ఉంటుంది, పైన తిప్పేసుకొని ఒక్కసారి అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి మన బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ బ్రౌన్ ఆనియన్స్ని వాటి మీద వేసేయండి. సో ఒక్కొక్క ముద్దకి అవి తగులుతూ ఉంటే కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈ టైంలో వేసినట్లయితే ఆ అరోమా అనేది పర్ఫెక్ట్ రుచికి సెట్ అయిపోతుంది. సో తర్వాత కొంచెం పుదీనా పైన చల్లేసుకొని, ఆ తర్వాత ఒక్క స్పూనుగా నెయ్యి
అలా వేసుకున్నట్లయితే అసలు టేస్ట్‌లో మళ్ళీ దీన్ని కొట్టే వాళ్ళే ఉండరండి. అంత బావుంటుంది. మంచి కాంప్లిమెంట్స్ వచ్చేస్తాయి. మీకు ఇది ఆప్షనల్. కొంచెం కలర్ వేసుకోవడం, ఫుడ్ కలర్ మనకి బయట అవైలబుల్ ఉంటుంది కదా! కొంచెం వేసుకున్నట్లే చూడ్డానికి అందంగా కనిపిస్తుంది. లేదు అవసరం లేదు అనుకుంటే అది స్కిప్ చేసేయొచ్చు. అంతే అండి. పర్ఫెక్ట్ బిర్యానీ, హోమ్ సైడ్ బిర్యానీ అనొచ్చు దీన్ని. ఓకేనా? అన్ని కర్రీస్‌కి కూడా సరిపోతుంది. ఏ ఫంక్షన్స్ అయినా ఈజీగా ఉంటుంది. సో, నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్